హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈ వీడియో వచ్చేసి నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నిన్న ఈవినింగ్ గోరింటాకు అయితే పెట్టుకుందామని చెప్పి అనుకుంటూ ఉన్నా అండి. ఇంతలోకే మా చెట్టు అయితే కొట్టేస్తున్నారు. మా వారైతే కొట్టేశాడు. ఇంకా కొంచెం చిగురులే ఉన్నాయి. ఇంక అందుకని మా ఇంటి పక్కన ఉంటే గోరింటాకు చెట్టు వేరే అమ్మాయి మా ఫ్రెండ్ అనమాట, తను కోసుకొచ్చింది. తను కూడా వేసుకుంటే ఇంక నాకైతే కొంచెం తెచ్చిచ్చింది అనమాట. అక్క అడిగావు కదా, నీకు ఇష్టం అన్నావు కదా అని చెప్పేసి తెచ్చిచ్చింది అనమాట. ఇంక నిన్న ఫ్రైడే కదండి, పెద్దగా పని ఏమి ఉండదు, అందుకని దోశ వేసుకొని తినేసాము. నిన్న ఈవినింగే తినేసాము. ఇంకా నైట్కి ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట. ఇంక అందుకని నేను గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను. మా చింటూని వీడియో తీయమంటే చూడండి ఎన్ని కోణాల్లో తీయాలో అన్ని కోణాల్లో తీస్తాడనమాట. లైట్ వేసి ఒకసారి, లైట్ ఆఫ్ ఒకసారి అలా తీస్తాడు. చూసావు మమ్మీ, ఇలా తీస్తే ఇలా వస్తుంది, లైట్ వేసి తీస్తే బాగా వస్తుంది అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. ఇంక నేనైతే సందకాడ పెట్టేసుకున్నానండి 7 గంటలకే. నైట్ పడుకునేటప్పటికి తీసేద్దామని చెప్పి, ఎందుకో నాకు నైట్ అంతా పెట్టుకొని పడుకోవడం అలవాటు లేదనమాట. ఎక్కడ అంతా పూసేస్తానని చెప్పి భయము. కొందరైతే నైట్ పడుకునేటప్పుడు పెట్టుకుంటారు, ఇంకా మార్నింగ్ అయితే తీస్తారు, బాగా ఎర్రంగా పండుతుంది. అప్పుడప్పుడు ఇలా గోరింటాకు పెట్టుకోవాలండి. ఆడపిల్లలు అనేది గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకోవాలి. అందులో ముత్తైదులు ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. నాకైతే చాలా ఇష్టము. మన ఒంట్లో ఉన్న హీట్ కూడా తగ్గిస్తుంది గోరింటాకు. ఎక్కువ హీట్ చేస్తున్నప్పుడు అలా అరికాలు మొత్తం పెట్టుకుంటే మనకి హీట్ కూడా త్వరగా తగ్గిపోతుందంట. నాతో పాటు మా లోకి కూడా పెట్టుకున్నానండి. మా ఇంట్లో ఇష్టంగా పెట్టుకునేది మేమిద్దరమే అనమాట. లోకి అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాడు. ఇంక చింటూ అయితే పెట్టుకోడండి, తనకు వద్దని చెప్పేస్తాడు. ఇంక నేనైతే పడుకునేటప్పటికి కడిగేసాను. చూడండి ఎలా పండిందో. కాళ్ళకు కూడా పెట్టుకున్నానండి, లైట్గా అయితే పండింది. అప్పుడే పెట్టుకున్నాను అనమాట కాళ్ళకి, ఇంకా తీసేసాను. ఇంక ఇదైతే ఈరోజు మార్నింగ్ అనమాట. పిల్లలకి ఒక పక్క దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా లంచ్ బాక్స్లోకి దొండకాయ ఫ్రై అయితే చేశానండి. పిల్లలకి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా మార్నింగ్ లేవంగానే వంట పని అయితే ముందు పెట్టేయాలి. వాళ్ళకి క్యారేజ్ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఏ పనైనా చేసుకోవచ్చు. ఇంక దొండకాయ ఫ్రై చేస్తున్నాను. దాంట్లోకి అయితే కొంచెం పచ్చడి అయితే చేస్తున్నానండి. పచ్చిమిరపకాయల పచ్చడి తినాలనిపించింది ఈరోజు. వంట చేస్తూ దంచుతున్నాను అనమాట. ఇంక పిల్లలకైతే క్యారేజ్లోకి అన్నం అయితే ఆరబెడుతున్నాను. మనం వేడిగా కడితే పిల్లలకి మధ్యాహ్నం కదండి, ఇంక అందుకని స్మెల్ వస్తుందని చెప్పి ముందు అన్నం వండంగానే ప్లేట్లో అయితే తీసి ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తాను. పిల్లలకైతే దోశలు కూడా వేసి ఇచ్చేసానండి, చట్నీ వేసుకొని తింటున్నారు. ఇంక నేనైతే ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా పప్పుల పొడి వేసి ఆపేయడమేనమాట. ఇంక కలిపి క్యారేజ్లో అయితే పెట్టేశాను. ఇంక క్యారేజ్ పెట్టిన తర్వాత కొంచెం టైం ఉండిందండి, ఇంక అందుకని దేవుడికి కూడా పెట్టేశాను. ఈరోజైతే పూలు మా చింటమ్మాయి వెళ్ళి కోసుకొచ్చి ఇచ్చాడనమాట. ఇంక టైం లేదని తను వెళ్ళి కోసుకొని రమ్మంటే కోసుకొచ్చి ఇచ్చాడు. ఇంక నేనైతే త్వరగా దేవుడికి అయితే దీపారాయణ అయితే చేసేసాను. ఈలోపు మా వారైతే పిల్లలకి స్నానాలు చేపించేశాడు. మా చింటమ్మ చేసేస్తాడండి, తనకి ఎవ్వరు చేపివ్వలేదు. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేస్తాడు, తనే స్నానం చేసేసి రెడీ అయ్యి టక్కన కూర్చో ఉంటాడు. మమ్మీ టిఫిన్ పెట్టు, టైం అయిపోతుంది అని చెప్పి. మా లోకం అలా కాదండి, అన్నీ మనిషి ఉండి పక్కన చేస్తే తప్ప చేయించుకోడు. చూసారా, వాళ్ళ డాడీ అయితే తిట్టి మరి స్నానం చేయించుకొచ్చిన తర్వాత ఇంకా హెయిర్ అయితే డ్రై చేస్తున్నాడు. తను చేసావు కదా నాకు కూడా చెయ్యి అంటున్నాడు చింటమ్మ. అప్పటికి ఆల్రెడీ తల ఆరిపోయింది. అయినా ఏదో తన సంతోషం అనమాట డ్రైయర్తో డ్రై చేయించుకోవడం. ఇంక పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే నైట్ వడకైతే నానేసానండి. పిల్లలు పెరుగు వడ అయితే ఇష్టంగా తింటారు. మా ఇంట్లో పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారనమాట. మామూలు వడ కంటే పెరుగు వడే ఎక్కువ తింటారు. మీరు నా చాలా వీడియోస్లో చూసుంటే మేము ఎక్కువ పెరుగు వడే చేసుకుంటామన్నమాట. ఇంక అందుకని ఈరోజు ఈవినింగ్కి అని నైట్ నానేసాను అనమాట. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇలా వడలు అయితే వేస్తున్నాను.
నేనైతే వడ చికెన్ అయితే తింటానన్నమాట, కొంచెం ఇష్టంగా తింటాను. ఇంకా పిల్లలు అయితే తినరండి. వడ చేసామంటే పెరుగు వడ అయితేనే తింటారు, లేకపోతే మామూలు వడ అయితే అస్సలు తినరు. ఒకటి రెండు తింటారు, చించి చించి అక్కడ పెట్టేస్తారు. ఇంక నేనే తినాలి. ఇంక వడలు అయితే వేసి పక్కన పెట్టేశాను. ఉదయం దొండకాయ ఫ్రై చేశాను కదండి, ఇంకొన్ని దొండకాయలు అయితే వండిచ్చాను అనమాట. నిన్న ఫోన్ చూస్తుంటే ఈ కర్రీ అయితే కనిపించింది, స్క్రోల్ చేస్తుంటే ఇంక సరే ట్రై చేద్దాము, ఎలాగో దొండకాయలు ఉన్నాయి కదా ఈరోజు ఇంట్లో అని చెప్పి కొన్ని దొండకాయలు అయితే వండిచ్చాను. ఇంక పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ట్రై చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, మనం గుత్తి వంకాయ చేసుకుంటాం కదా, ఇంక వంకాయ బదులు ఈ దొండకాయ వేయడమేను. కర్రీ అయితే చాలా టేస్టీగానే వచ్చింది. మీరు లాస్ట్ వరకు చూస్తే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ట్రై చేశాను. ఇప్పుడు ఈ వీడియో పెట్టేటప్పటికి టేస్ట్ కూడా చూసేసాను కాబట్టి చెప్తున్నాను, బాగొచ్చింది అని చెప్పేసి. ఇంక దొండకాయలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, వేరుశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 ఉల్లిపాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట దోరగా. నేనైతే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసానండి కట్ చేసుకొని. పచ్చిమిరపకాయలు వేయకపోయినా కారం ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది. నేనైతే మరీ ఎర్రగా కారంగా తినలేము కదా అని చెప్పేసి 2 పచ్చిమిరపకాయలు అయితే వేసాము. పచ్చిమిరపకాయలు వేస్తే మనం కారం తగ్గించుకోవచ్చు అనమాట, అప్పుడు కర్రీ చూసేదానికి బాగుంటుంది. ఇంక అన్నీ ఫ్రై చేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. సాల్ట్ వేస్తే త్వరగా ఆనియన్స్ కుక్ అయిపోతాయి కాబట్టి సాల్ట్ వేసుకున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టమాటా అయితే కట్ చేసి వేసుకున్నాను. కొన్ని దొండకాయలే కాబట్టి నేను కొంచెమే చేస్తున్నానండి, ఎక్కువ అయితే ఎక్కువ గ్రేవీ చేసుకోవచ్చు. దొండకాయలు అయితే ఒక 10-15 ఉన్నాయి అంతే కదా, ఒక పూటకే చూద్దాము ఎలా వస్తుందో కర్రీ అని చెప్పేసి నేనైతే కొంచెం చేశాను. దీంట్లో అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. జీడిపప్పు వేసుకోవచ్చు అండి, నా దగ్గర జీడిపప్పు ముక్కలు ఉన్నాయన్నమాట, అట్లనైతే వేసాను. పట్టా మొగ్గ కొంచెం స్పైసీగా కావాలంటే పట్టా మొగ్గ యాడ్ చేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, పేస్ట్ లేదు అందుకని నేను దీంట్లోనే ఒక అల్లం ముక్క, తెల్లగడ్డ వేసేసాను అనమాట. వీటిని ఎలాగో మిక్సీ పట్టేస్తాం కాబట్టి ఇప్పుడు వాటిలోనే వేసేసి మిక్సీ పట్టేశాను. ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే కుక్కర్లో వేసేసుకోవాలి. ఈ కర్రీ అనేది కుక్కర్లో వేసుకుంటే సింపుల్గా 2 విజిల్స్కి అయిపోతుంది. మామూలుగా అయినా చేసుకోవచ్చు, నేను కుక్కర్లో అయితే వేసేసాను. ఒక 2 విజిల్స్ పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇదే గ్రేవీతో మనం గుత్తి వంకాయ కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేను ఒకసారి గుత్తి వంకాయ కూడా ట్రై చేశాను. అప్పుడు గుత్తి వంకాయ చేశాను కదా, ఆ వీడియోనే అనమాట. ఇప్పుడు మళ్ళీ చూస్తే దొండకాయతో ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ట్రై చేశాను అనమాట, బాగానే వచ్చింది. పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం అయితే వేసుకొని బాగా కలపాలండి. నూనె అనేది పైకి తేలాలి, అప్పుడు దాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై అయినాయే కానీ నూనె పైకి తేలిన దాకా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా నూనె అంతా పైకి ఇలా తేలింది. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయలు అయితే దీంట్లో వేసేయాలి. నేనైతే కొంచెం సాల్ట్ అయితే టేస్ట్ చూసి, సాల్ట్ తక్కువైతే కొంచెం అయితే వేసేసి కుక్కర్ అయితే మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే వేపించేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. 3 విజిల్స్ వేపిస్తే దొండకాయ కదండి ఆల్రెడీ ఫ్రై చేసింది కాబట్టి మరీ మెత్తంగా అయిపోతుంది, అందుకని 2 విజిల్స్ వేపించాను. చూడండి కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో. నేను కొంచెమే చేశానులేండి, అందుకే అలా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా పెరుగు వడకైతే తాలింపు పెట్టేశాను. ఇంక చల్లారిన తర్వాత పెరుగులో వేసేసి వడలు వేసేయడమేనండి. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్.